అమ్మా రుక్మిణి, ఏంటమ్మా ఇది? ఇన్నాళ్ళు నువ్వే రూప అనుకున్నాను, కాదా? ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదమ్మా. నువ్వే రూపవని మీ నాన్న ముందు ఒప్పేసుకో. లేకుంటే ఆ అమ్మాయే రూప అని మీ నాన్న నమ్మేలా ఉన్నాడు. మీ నాన్నే కాదమ్మా, మేము కూడా నమ్మేలా ఉన్నాం. రాను రాను ఇంకెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో ఏంటో. విరూపాక్షి, నువ్వన్నా చెప్పు. ఏంటో నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది. ఈ కాలంలో మంచికి పోతే చెడు ఎదురవుతుంది. నువ్వు రా మమ్మీ. ఎవరమ్మాయి గారు ఈ అమ్మాయి? మొహం తప్ప మాటలన్నీ మీలాగే మాట్లాడుతుంది, చేష్టలన్నీ మీలాగే చేస్తుంది. నాకు కూడా అర్థం కావట్లేదు మందారం. నీ కూతురు రూపని కన్నవాళ్ళు మీరే నన్ను నమ్మనప్పుడు కడుపున పుట్టిన నా బిడ్డ ఎలా నమ్ముతాడు? అది ఎవరు, ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడే తేలుస్తాను. ఏంటి నువ్వు నాకిచ్చేది? ఈ యావదాస్తికి నేను వారసురాల్ని కాబోతున్నాను. ఎందుకంటే చనిపోయింది అని మీరందరూ ఆడుతున్న రూప డ్రామాకి తిరిగి ప్రాణం పోసి మీ ముందు నిలబడ్డా. ఏయ్, నువ్వు ఎంత గింజుకున్నా రూపవి కాలేవు. ఎందుకంటే అసలైన రూపని నేను కాబట్టి. అలా అని నువ్వెళ్ళి మీ నాన్నకి చెప్పగలవా? నువ్వే అసలైన రూప అనడానికి ఆధారాలున్నాయా? ఏ బిడ్డకైనా తను నా బిడ్డ అని చెప్పడానికి కన్న తల్లి కంటే ఆధారం ఏముంటుంది? నేను చెప్తున్నాను కదా, రూప నా బిడ్డ. ఎక్కడి నుంచి వచ్చావో మర్యాదగా అక్కడికే వెళ్ళు, లేదంటే పోలీసులకు అప్పగించాల్సి వస్తుంది. ఈ విషయాన్ని నాన్నతో చెప్తే పోలీసులకి ఎవరిని అప్పగించాలో నాన్నే నిర్ణయిస్తారు. పద మా నాన్నకు చెప్దాం. నాన్నా, ఏం కావాలి నీకు? రూపస్థానం. రాజు దగ్గర భార్యస్థానం కావాలి. బంటి మనసులో అమ్మ స్థానం కావాలి. నాన్న మనసులో కూతురి స్థానం కావాలి. నాన్న ఆస్తిలో వాటా కావాలి. ఇస్తావా? నిన్ను కొడతావా? ఏం తప్పు చేశానని కొడతావు రుక్మిణి? నువ్వు కొట్టలేవు. రేపటి నుంచి చూపిస్తాను అసలైన సవతి పొరి ఎలా ఉంటుందో.
ఇప్పటికే ఆలస్యమైంది. పడుకోండి. నాన్నా చూడు నాన్నా, నేను పూజ చేస్తుంటే రుక్మిణి అడ్డుపడుతుంది. ఏమైందమ్మా? అవును నాయనా, ఈ అమ్మాయి ఎవరో యాడ్ నుంచి వచ్చుండాదో తెలీదు. మా యొక్క చనిపోయిండాదని మీ అందరూ చెప్పుండారు. ఇప్పుడు సడన్ గా నేనే రూపని అని చెప్తే ఎట్లా నమ్మాలా? ఊరు పేరు లేని ఈ ఇంటికి సంబంధం లేని మనిషి పూజ చేస్తా అంటే నేనెట్లా చూస్తూ ఊరుకోవాలా? ఆ మాట అడగాల్సింది నేను. ఏం మాట్లాడుతున్నావు రుక్మిణి? నాకు ఊరు పేరు లేదా? నేను పుట్టింది ఈ ఇంట్లో, నేను పెరిగింది ఈ ఇంట్లో. నన్ను కన్న మా అమ్మ, నన్ను ప్రాణంగా చూసుకుంటూ పెంచిన మా నాన్న.